సంగారెడ్డి జిల్లాలో హైడ్రా అధికారులు ఆక్రమణలపై కొరడా జులిపిస్తున్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కిష్టారెడ్డిపేటలోని 12వ సర్వే నంబర్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు అధికారులు. పటేల్గూడ కిష్టారెడ్డిపేట గ్రామాల్లో 16 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఉదయమే గ్రామానికి వచ్చి రెవెన్యూ, మున్సిపల్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. Showing in sir, this pregnant sir. हाँ sir, हाँ sir, hotel कहाँ sir? क्या चाहिए sir अभी? హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. కూకట్పల్లి అమీన్పూర్లో అనుమతులు లేని భవనాలను నేలమట్టం చేస్తూ ఉన్నారు. ఇక మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి పివిరావు సిద్ధంగా ఉన్నారు. పివిరావు, సంగారెడ్డి జిల్లాలో హైడ్రా అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ రోజున ఉదయం 7 గంటల నుంచి కూల్చివేతలు ప్రారంభించారు. పటేల్గూడ, కిష్టారెడ్డిపేట, అమీన్పూర్ ఈ 3 ప్రాంతాల్లో కూడా ఒకేసారి కూల్చివేతలు ప్రారంభించారు. మనం ఇప్పుడు చూస్తున్నాం పటేల్గూడలో 28 విల్లాలు అవుతున్నాయో 28 విల్లాలను ఉదయం 7 గంటల నుంచి కూల్చివేతలను ప్రారంభించారు. ఈ సాయంత్రం వరకు కూడా కూల్చివేతలు ఉంటాయని తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నప్పుడు నిర్మాణంలో ఉన్నటువంటి అతిపెద్ద ప్రైవేట్ ఆసుపత్రితో పాటు 28 అనుమతులు లేనటువంటి 28 విల్లాలు, అదేవిధంగా 3 అపార్ట్మెంట్లు ఈ రోజున కూల్చివేసేందుకు హైడ్రా అధికారులు సిద్ధంగా ఉన్నారు. అయితే ఇక్కడ 28 విల్లాల్లో కొనుక్కున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క విల్లాల యజమానులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళ వాదన ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైడ్రా అధికారులు వచ్చేసి కూల్చివేతలు ఎట్టి పరిస్థితులు ఆపబోమని అధికారులు పూర్తి స్థాయిలో పోలీసు అధికారులను పెట్టుకొని భారీ బందోబస్తు మధ్యన ఈ రోజున కూల్చివేతలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో బాధితులు ఏమండి మీ విల్లా ఉందా ఇక్కడ? ఉంది సార్. ఏంది కూల్చివేతలు ఉదయం ప్రారంభించారు? ఏంటి పరిస్థితి ఏంటి? మీకు అనుమతులు లేవా? లేవు సార్. రాత్రి వచ్చారు. మాకు పర్మిషన్ ఉంది సార్. 2 సంవత్సరాల నుంచి మేము కట్టుకుంటున్నాం. పర్మిషన్ ఉంది, వాటర్ కనెక్షన్ ఉంది, కరెంట్ బిల్ ఉంది, ఇన్ ట్యాక్స్ ఉంది, అన్నీ ఉన్నా కూడా మేము అన్ని పేపర్లు ఇచ్చినప్పుడు ఇల్లీగల్ అని చెప్పేసి రాత్రి వచ్చేసి ఇప్పుడు పొద్దున సార్ అందరూ ఉన్నారు. మేము 2 సంవత్సరాల నుంచి ఇంట్లో ఉంటున్నాం కట్టుకొని. అయినా సరే పొద్దున వచ్చి ఇమీడియట్గా కాల్ చేయండి. ముందస్తు మీకు నోటీస్ ఇవ్వలేదా? ఇవ్వలేదు సార్, ఇవ్వలేదు. అంటే మీకు తెలుసా ఇట్లా కూల్చివేస్తారని ముందే? సార్ తెలియదు. మాకు పర్మిషన్ ఉంది, వాటర్ మిషన్ దగ్గర వాటర్ ఉంది, కరెంట్ బిల్, హౌస్ ట్యాక్స్ అన్నీ ఉండే సార్. మరి మీరు ఎందుకు కూల్చేస్తాం అనుకుంటున్నారు? మరి అధికారులు అంత అడుగులు రారు కదా, వచ్చి కూల్చేస్తున్నారంటే అంటే అనుమతులు లేకపోవడమా ఇంకేదో ఒక కారణం ఉంటుంది కదా? పర్మిషన్ ఉంది, అన్నీ ఉండే సార్. లోన్లు కూడా ఇచ్చారు సార్. లోన్లు అన్నీ చూపించాను సార్. చూపించినా సరే ఇది ఇల్లీగల్, ఇది 6 కాదు 12 ఇది అని చెప్పి వాళ్ళు ఇబ్బంది పెట్టేసి సార్. రోబా కష్టపడి కట్టుకుని మీరు చెప్పండి, మీరు ఉంది ఇక్కడ సార్? ఇప్పుడు ఇది R1 జోన్ అని ఇచ్చారు. R1 జోన్ అని చెప్పి HMDA లేఅవుట్లో R1 జోన్ కింద ఈ ఈ ఈ ప్రాంతం మొత్తం, ఈ రింగ్ రోడ్ దరిదాపుల ప్రాంతం మొత్తం R1 జోన్ అని ఇచ్చి ఈ సర్వే నెంబర్లో R1 జోన్ ఉన్నప్పుడు ఇక్కడ రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు కదా. ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు చెప్పచ్చు కదా. పర్మిషన్ ఇచ్చారు, హౌస్ ట్యాక్స్లు కడుతున్నారు. ఇప్పుడు టెంపుల్ ఉంది, ఈ టెంపుల్ లైన్లో ఉన్న ఎంతోమంది నివసిస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు నాకు చెప్పాలి. సర్వే నెంబర్ తేడా ఉందంటున్నారు కదా. సర్వే నెంబర్ ఏదైనా తేడా ఉంటే ఒక్క సర్వే నెంబర్లో 4 సర్వే నెంబర్లు ఎందుకు వస్తున్నాయి? గవర్నమెంట్ ఇది మిస్టేకే కదా. ఒక సర్వే నెంబరు ఒక వెంచర్కి సంబంధించిన దానిలో ఒక ఇంటికి 4 సర్వే నెంబర్లు ఎందుకు వస్తున్నాయి? దీనికి ఎవరి దగ్గర ఉన్నారు? బిల్డర్ ఎవరి దగ్గర ఉన్నారు మీరు? మేము ఇక్కడ బిల్డర్ గారు ఇదే అండి, మా స్లాబ్ వచ్చింది, అది మాదే ఇల్లు, టెంపుల్ పక్కది.
దాని గురించే నేను మాట్లాడుతున్నా. విలాస్ ఎవరు కొన్నారు? ఎవరు ఎక్కడ కొన్నారు? మీరు బిల్డర్ ఎవరు? మాధవరెడ్డి గారు అన్నారు సార్. మాధవరెడ్డి ల్యాండ్ ఓనర్ మాధవరెడ్డి గారు కొన్నారు. ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కట్టింది కాదు ఇది. ఇప్పుడు 2 సంవత్సరాలు ఇప్పుడు అయితే ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది సార్. అయినా సరే ఇన్ని రోజులు నుంచి సార్ ఇదే గవర్నమెంట్ ఉంది కదా సార్. అప్పుడు గతంలో కూడా ప్రభుత్వమే, గతంలో ఉన్న ప్రభుత్వం వల్ల అనుమతి ఇచ్చారు. ఆ రోజు ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టి 2017 నుంచి స్టార్ట్ చేసాం ఇక్కడ వెంచర్ ఇల్లు కట్టడము. మేము దాదాపు ఇంట్లోకి వచ్చి కూడా 3 సంవత్సరాలు అవుతుంది. అయినా పర్మిషన్లు ఉన్నాయి. గతంలో ఒకసారి వస్తే మేము సర్వే నెంబర్ తేడా ఉందని అంటున్నారు. ఆర్డర్ తెచ్చుకున్నాము. సర్వే నెంబర్ తేడా ఉంటే దాన్ని ఫైన్ వేయండి, ఏదన్నా రెగ్యులేషన్ చేసుకోమన్నారు కదా. సర్వే నెంబర్ తేడా ఇంట్లో ఉన్న తర్వాత కూలగొట్టని చెప్తున్నారు ఆయన కదా. చెరువుల కుంటలు అయితేనేమో చెరువుల కుంటలు కూలగొట్టమన్నారు. చెరువుల కుంటలు కాదు కదా, ప్రభుత్వ స్థలం అంటున్నారు. సరే ప్రభుత్వ స్థలం దగ్గరికి ఏమైనా రెగ్యులేషన్ చేయండి మీరు. ఏదైనా ఈరోజు కట్టింది కాదు కదా, ఈరోజు కట్టిన ఇల్లు రాత్రి కట్టిన ఇల్లు కాదు కదా. దాదాపు 4 సంవత్సరాల ఇల్లు కట్టి మేము ఇంట్లోకి వచ్చి కూడా 3 సంవత్సరాలు అవుతుంది. ఈ టైంలో వచ్చి నిన్న సాయంత్రం వచ్చి నోటీస్ ఇచ్చారు, రేపు పొద్దున ఖాళీ చేయాలని. రాత్రి నోటీస్ ఇస్తే తెల్లవారుసారి ఖాళీ చేయాలంటే ఏంది పరిస్థితి? ఇదే పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నప్పుడు హైడ్రా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూల్చివేత జరపాలి, కానీ మేము అన్ని అనుమతులు ఉన్నాయి, అనుమతులు ఉండంగా కూడా ఇట్లా కూల్చివేస్తే మా పరిస్థితి ఏందని కూడా కోట్లాది రూపాయలు పెట్టి కొనుగోలు చేసామని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అధికారులు అన్ని చూసుకున్న తర్వాతనే ఈ యొక్క కూల్చివేతలు చేస్తే బాగుండేది. రాత్రి నోటీసు ఇచ్చి ఉదయం పూట కూల్చివేస్తే చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పే పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఇక్కడ అమీన్పూర్, పటేల్గూడ, కృష్ణారెడ్డిపేటలో మాత్రం అధికారులు మాత్రం నిర్మాణం మాత్రం యథేచ్ఛగా కూల్చే పరిస్థితి మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. మొత్తం మీద చూసుకున్నప్పుడు అయితే కృష్ణారెడ్డిపేట, అమీన్పూర్, పటేల్గూడ ఈ 3 ప్రాంతాల్లో కూడా అధికారులు కూల్చివేతలు కొద్దిసేపటి కింద ప్రారంభించారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ యొక్క కూల్చివేతలు ఉంటాయని కూడా అధికారులు చెప్పే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, సంగారెడ్డి నుంచి.